హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గోపి గారి ఫామ్కి వచ్చాము. మీ అందరికీ తెలుసు కదా, గోపి గారు ధోనిపూడిలో ఉంటారు. వారికైతే ఈరోజు కేసీ 139F లో పోర్టబుల్ స్ప్రేయర్ ఉంది కదా, ఆ స్ప్రేయర్ అయితే ఇవ్వడానికి అయితే వచ్చాము. అలానే వీళ్ళకి డెలివరీ చేసి డెమో కూడా చూపించాం. సో వీళ్ళు అనేక రకాల పంటలు అయితే సాగు చేస్తున్నారు. ఆ పంటలకి వాడుకోవడానికి అయితే ఈ మిషన్ అనేది తీసుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ప్యాడీ అంటే వరి అనేది వీళ్ళు సాగు చేస్తున్నారు. ఆ వరిలోకి ఈ పోర్టబుల్ స్ప్రేయర్ ఉపయోగపడిద్ది అనే ఉద్దేశంతో ఈ మిషన్ అయితే తీసుకున్నారు. సో వారిని ఒకసారి అడుగుదాము, అసలు ఈ మిషన్ డెమో చూసారు కదా, ఎలా అనిపించింది, ఇంకా వారి మాటల్లోనే వారు ఏ పంటలు సాగు చేస్తున్నారు, వీరి అనుభవం ఇవన్నీ తెలుసు. నమస్తే గోపి గారు. నమస్కారం అండి. సో మీకు ఈ రోజు 139F పోర్టబుల్ స్ప్రేయర్ తీసుకొచ్చాము. మీకు డెమో కూడా చూపించాం కదా, మీకు ఎలా అనిపించింది? అది ఇది కావాల్సి మనం అడిగాం కదండి. అడిగినప్పుడు ఏంటంటే అంత ముందు వీడియోలో చూస్తున్నా కానీ లైవ్ లో ఎప్పుడు చూడాల. ఇప్పుడు ఇందాడ డెమో ఇచ్చినప్పుడు చూసినప్పుడు దీని పనితీరు చూసిన తర్వాత నాకు భలే అనిపించింది. అంటే చాలా నాకైతే యూజ్ అవుతుంది. ఏంటంటే మనం వరేస్తాము, ఆ బురదలో మనం ఈ మొయ్యలేం కదా, ఇది దీంతో కనుక స్టార్ట్ చేసాం అనుకోండి ఒకసారి, మనం ఏదైతే పేపర్లో దాన్ని వేసేసుకుంటే ఆ పైప్ తీసుకుని వెళ్తే సరిపోద్ది, బరువు లేకుండా మొత్తం మనిషి తిరిగేచ్చు గన్నుబట్టి. అందుకని తెప్పించాను. మీరు చెప్పిన దానికి దీనికి సూట్ అయింది. ఇంకా లైవ్ లో చూస్తే అంటే ఇంకా బాగా అనిపించింది. అందులోనూ కూరగాయ పైలు కూడా వేస్తా ఉంటాం మనం, వాటికి కూడా ఇంకా ముందు కొనుక్కుంటే పోయేదేమనిపించింది. యాక్చువల్లీ ఏంటంటే ముఖ్యంగా ప్యాడీకి ఎక్కువగా తీసుకుంటున్నారు ఈ పోర్టబుల్స్. అవునండి. ఇంత ముందు ఏంటంటే ఈ పోర్టబుల్ స్ప్రేయర్స్ తోటలకు అనేది వాడుకోవటానికి తీసుకొచ్చారు ఈ పోర్టబుల్ మెయిన్ పర్పస్. బట్ తర్వాత కాలక్రమేపీ ప్యాడీకి ఎక్కువ వాడుతున్నారు. ఎందుకంటే బురదలో 20 లీటర్ల ట్యాంక్ ని మోసుకొని వెళ్ళాలంటే ఆ బురదలో కష్టంగా ఉంటుంది. అది ఇది మొత్తం 10 కేజీలు దాకా. ఇంకోటండి మాగాళ్ళు దిగంగానే కాళ్ళు కూరుకుపోతాయి, అసలు బ్యాలెన్స్ ఉండదు, ఒకటే పోట్లు వస్తూ ఉంటాయి. అంత ముందు వరి వేసేవాళ్ళం అండి, మనం ఆపేసాము మధ్యలో, కొంచెం నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఆపేసాము. మళ్ళీ వరి తీసుకున్నాం అనమాట. అందుకని చెప్పి నేను మీకు చెప్పి ఇది ఆర్డర్ పెట్టించాను అనమాట. ఇంకా కూరగాయ పంటలకు కూడా చాలా ఉపయోగపడింది. ఇప్పుడు చూశాను కదండి, మన చిక్కుడు తోట కొట్టాం కదా, ఒక్కసారికి 4 లైన్లు కవర్ అయిపోతున్నాయి. అంటే చాలా డిస్టెన్స్ వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇది మొత్తం మీద 3 సార్లుగా కనుక మనం వైరు మార్చుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది. అంటే దాని ఫోర్సింగ్ కెపాసిటీ కానీ తుంపర్ కానీ చాలా బాగా వస్తుంది. మామూలు స్పేర్ తో పోలిస్తే కన్నా కూడా ఎక్కువ తుంపర్ ఉంది ఇది. మీకు యాక్చువల్ గా 50 మీటర్ల ట్యూబ్ రోల్ ఇచ్చాము. ఇది 100 మీటర్ల వరకు ఇది స్ప్రేయింగ్ కెపాసిటీ తగ్గకుండా స్ప్రే చేసిద్ది. ఓకే, మామూలు దీంతో పాటు ఎన్ని మీటర్లు వచ్చిందండి మనకి? 20 మీటర్లు ఇస్తాం. 20 మీటర్లు. మీరు స్పెషల్ గా 50 మీటర్లు అడిగారు కాబట్టి 50 మీటర్లు ఇచ్చాం. మొత్తం మీరు అసలుకి ఏమేమి పంటలు సాగు చేస్తారు? కూరగాయలు ఎక్కువ పండిస్తామండి. తర్వాత అరటి తోటలు, పసుపు. కూరగాయలు అంటేనేమో ఇంకా బీరకాయ, చిక్కుడుకాయ, వంకాయ, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, మిరప, అన్ని పంటలు మాక్సిమం కూరగాయలు అన్ని రకాలు కవర్ చేసామండి. మొత్తం ఎన్ని ఎకరాలు? ఇది వచ్చేసి మెట్ట వచ్చేసి 5 ఎకరాలు ఉండిద్దండి, మాగాని వచ్చేసి 6 ఎకరాలు ఉండేది. మొత్తం ఇప్పుడు 11 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాం. 11 ఎకరాలు. ఇంత ముందు అసలు ఏమేమి పంటలు మీరు సాగు చేసేవాళ్ళు? ఇంతకు ముందు అంటే ఇదే అండి, మనకి ఎక్కువ ఏంటంటే ఇక్కడ 365 రోజులు ఏదో పంట పండుతానే ఉండేది. ఎందుకంటే మెట్ట ప్రాంతం, అదే విధంగా గ్రౌండ్ వాటర్ ఫుల్ గా ఉండేది మనకి. పసుపు, కంద, అరటి ఎప్పుడు కూడా ఉంటానే ఉంటాయి సీజన్ వైజ్ మనకి. ఇకపోతే ఏంటంటే మాగాని అంటే ఏముంది, అది మామూలు సీజన్ వైజేగా. ఇంక ఇప్పుడు నార్లు పోసుకుంటాం, రేపు ఆగస్టు లో నాటుకుంటాం. అది ఈ ఏరియాలో ఎక్కువ ప్యాడీ సమానంగా ఉండిద్దండి. ఈ ఏరియా గొప్పతనం ఏంటంటే 365 రోజులు పంటలు ఉంటానే ఉంటాయి. ఇటు గాని అటు గాని 2-3 నెలలు గ్యాప్ మాగాని గానీ మెట్ట మీద ఉండదు. ఆ గ్యాప్ లో ఇటు కూరగాయ పండిస్తూ ఉంటారు. మినుము, మొక్కలు అన్ని పండుతాయండి ఇక్కడ. అది ఇంత ముందు మీరు స్ప్రేయింగ్ ఎలా చేసేవాళ్ళు? ఈ మామూలు తైవాన్ స్ప్రేర్లతో చేసేవాళ్ళం అండి. ఆల్రెడీ తైవాన్ స్ప్రేయర్ వాడుతున్నా? తైవాన్ స్ప్రేయర్ వాడుతూనే ఉంది. ఇంకా చేయలేమనిపించింది, నొప్పులు ఎక్కువైపోతున్నాయి. ఇంకా మనం దేని షార్ట్ కట్ ఎత్తుకుంటే బాగుంటుంది అని చెప్పి దీనికి వెళ్ళాం అనమాట. ఇప్పుడు టెక్నాలజీ అనేది పెరుగుతా ఉంది కాబట్టి. ఇంకోటండి, ఇప్పుడు ఇది ఉందనుకోండి, మనిషి లేకుండా ఒకే చోట నీళ్లు పెట్టుకుని మనం కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. మళ్ళీ దానికి సపరేట్ మనిషి ఉండాలి అది ఎత్తాలంటే. ఇంకోటి అది అంతా పక్కన పెడితే అది కొట్టొచ్చిన తర్వాత ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు ఒక బాధ కాదు. చేసిన నాళ్ళు చేసాం, ఇంకా అప్డేట్ అవుదాం అని చెప్పి. అవును. ఇంకోటి ఏంటంటే కూలీ ఖర్చులు కూడా తగ్గుతాయి. అవునండి. ఇప్పుడు మీరు తైవాన్ అనుకోండి, పోయటానికి తర్వాత మనిషి మనిషి ఉండాలి, ఎత్తడానికి మనిషి ఉండాలి. ఇదైతే అసలు కూలీ ఖర్చు ఒకరికి తగ్గిపోయినట్టు. అవునండి. అవును. ఇంకా మీరు మన పవర్ వీడర్ కూడా తీసుకున్నారు ఇంత ముందు. అవునండి. ఎలా అనిపించింది? అదేనండి, అంత ముందు నేను వీడియోలో కూడా అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే, మన కిసాన్ చాయిస్ ప్రొడక్ట్స్ మీకు వాడిన అనుభవం ఉంది కాబట్టి దాని ఫీడ్బ్యాక్ కూడా అడుగుతాను. అవునండి. ఇప్పుడు నేను ఏ వీడియోలో చెప్పినా కానీ కిసాన్ చాయిస్ అంటే ఓన్ చేసుకుని చెబుతాను. ఎందుకు చెబుతాను, అవి పనితీరు నచ్చినాయి నాకు. ఇంకోటి మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీ మిషనరీస్ లో వాడే ఏదైతే కార్ బ్యాటరీస్ ఉన్నాయో స్టాండర్డ్ గా అనిపించినాయి నాకు. అది దాని కెపాసిటీ కూడా దానికి తగ్గట్టు పనిచేయడం అనిపించింది. ఇప్పుడు మీ దగ్గర తీసుకున్న ఎర్తాగరతో ఈ పందిరి మొత్తం వేసాను. ఇప్పుడు డెమో చూపించిన పందిరి మొత్తం వేసాను. నేను నానే సొంతగా వేసాను. అదే విధంగా పవర్ వేటర్ కూడా
వర్క్ జరుగుతుంది, అది మొత్తం కూడా ఒక వీడియోలో చెబుతాను క్లియర్ గా. అయితే కేసీ 1000 మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. దాని చాలా మొండిది అది, దాన్ని జార్ చేసుకుంటే చాలా మొండిది అనమాట. ఈ రోజుల్లో ఏంటంటే చాలా మంది తక్కువ ప్రైస్ లో తీసుకోవాలని రైతులు ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే నేను చెప్పేది ఇప్పుడు క్వాలిటీ పెరుగుతుంది కొందికి ప్రైస్ అనేది పెరుగుతుంది, అంతేకండి మరి. సో మీలాంటి నిజమైన రైతులు వాడిన వాళ్ళ అనుభవం ఇంకో రైతులకి ఉపయోగపడిద్దని ఉద్దేశంతో మిమ్మల్ని అడుగుతున్నా. రైతులు చేసే తప్పులు కూడా అయ్యానండి. తప్పులు అంటే పాపం వాళ్ళు ఏమనుకుంటారు, తక్కువలో పోతే మళ్ళీ ఇంకో పంటకు ఉపయోగపడితే ఏమైనా లెక్కలు ఏంటంటారంటే ఇంకేమైనా తక్కువలో ఉండేవి అనుకుంటారు. కాకపోతే ఏంటంటే పనిముట్ల పరంగా కానీ మిషనరీ పరంగా తీసుకునేటప్పుడు స్టాండర్డ్ గలదే తీసుకోవాలండి. ఎందుకంటే రిపేర్లు రావు. ఇప్పుడు రైతు పంట వేసిన తర్వాత రిపేర్ వచ్చింది అనుకోండి, ఈ రోజు స్ప్రేయింగ్ చేయాలనుకోండి, మధ్యలో అయిపోయింది, ఆ మందు అంతా వేస్ట్ అయ్యింది, అక్కడ ఒక నష్టం జరిగింది. తర్వాత మెకానిక్ దగ్గర తీసుకెళ్తే సీజన్ లో రిపేర్ చేసే టైం ఉండదు, పెట్టేసి వెళ్ళిపోవండి సాయంత్రం రా అంటే. ఒక బాధ కాదండి, ఇప్పుడు వస్తువు చెడింది అనుకోండి రైతుకి, అసలు ఒక బాధ కాదు. అది మీరన్నట్టు మెకానిక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయిద్దో లేదో తెలియదు, అది ఎంతవరకు వెళ్ళిద్దో తెలియదు. ఇక్కడ ఇదేం పని లాగ్ అయిపోతా ఉండేది. ఎవరైనా కూలంలో పిలిపిద్దామా, వాళ్ళు చేసే పని ఇక్కడ సక్రమంగా జరగదు. మనం చేసుకున్న పని తప్పితే బయట వాళ్ళు చేసే సక్రమంగా జరగదు. అదే అందుకని ఆ ఉద్దేశంతోనే మనం ఏ ప్రొడక్ట్ తెచ్చినా గానీ రైతులకు మంచి క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే తీసుకొస్తాం. నేను చూశాను కాబట్టి ఇప్పుడు మీరు నన్ను ఎప్పుడు కూడా వీడియో చేయమని అడగల. నేను చెబుతున్నాను, నేను ఓన్ గా ఇప్పుడు నేను చేసిన రీల్స్ అన్ని ఇప్పుడు ఆ సార్కి అంతకుముందు మనం తీసుకుని చేసిన 2-3 రీల్స్ కూడా నేను వాడి పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చేసినవి అన్ని. వస్తువులు మాత్రం చాలా స్టాండర్డ్ గా ఉన్నాయండి, మెటీరియల్ బాగుంది, మీది ఎక్కువ కాలం మనటానికి అవకాశం ఉంది. మీకు ఒక గన్ను కూడా ఇచ్చాం. మామూలుగా అయితే యాక్చువల్ గా హాఫ్ బ్రాస్ గన్ను వస్తుంది. అసలు మామూలుగా ఒక ఫార్మర్ కి తీసుకుంటే సరే, నేను ఎక్స్ట్రా అడిగానండి ఈ పైప్ గానీ అడిగాను, మామూలు దీనికి ఏమేమి వస్తాయండి? ఒక ట్యూబ్ రోల్ 20 మీటర్లు వస్తుంది ఈ స్ప్రేయర్ తో పాటు. తర్వాత ఒక హాఫ్ బ్రాస్ గన్ వస్తుంది. కొంతమంది ఏంటంటే రైతులు ఏం చేస్తారంటే 20 మీటర్లు సరిపోదండి, మాకు 50 మీటర్లు ఇవ్వండి అంటారు. వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తామంటే ఎక్స్ట్రా తీసుకోండి, 50 మీటర్స్ 20 మీటర్స్ దాంతో పాటు వచ్చింది కాబట్టి అది ఉంచేసుకోండి. ఇంకోటి గన్ను విషయంలో మాత్రం చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. కొత్త స్ప్రేయర్ తీసుకునే మన ఇష్టం, గన్ను అది తీసేసి ఒక 300 ఎక్స్ట్రా వేసుకుంటామండి అంటే వాళ్ళకి ఇత్తడి గన్ను ఇస్తాం. సో అలా మనం చేంజ్ చేస్తాం. గన్నులు కూడా మీ దగ్గర ఉంటాయి కాబట్టి గన్నులు మనమే తయారు చేస్తాం కాబట్టి క్వాలిటీ ఉంటది. ఎక్కువగా పోర్టబుల్ స్ప్రేయర్ ఏంటంటే చిన్న గన్నులే వాడాలి. చిన్న గన్నులు వాడినప్పుడే స్ప్రేయింగ్ లాంగ్ వస్తుంది, స్ప్రే కూడా బాగా వస్తుంది. ఇప్పుడు మీరు చూసారు కదా, అందుకే మీకు చిన్న గన్ను. కొంతమంది తెలియక పెద్ద గన్ను అడుగుతారు. పోర్టబుల్ స్ప్రేయర్ కి పెద్ద గన్ను వాడకూడదు. నేను కూడా ఏందని పెద్ద గన్ను తేలేదని అడిగింది, అందుకే పోర్టబుల్ స్ప్రేయర్ కి పెద్ద గన్ను వాడకూడదు, చిన్న గన్ను వాడితేనే దాని స్ప్రేయింగ్ ఎక్కువగా వస్తుంది. అది ఇంకోటి ఏంటంటే లాంగ్ లాక్కొని వెళ్తా ఉంటారు కదా, సో అందుకని కంఫర్ట్ గా ఉంటది చిన్నగా. దీనికైతే దీంతో పాటు వచ్చే 2 బైన్ సరిపోద్దండి, 20 మీటర్ల సరిపోద్ది. అవునవును. అసలు ఇది మామూలుగా మనం 10 మీటర్లు వడితే అందరం వెళ్తే అది 50 మీటర్లు అంటే చాలా దూరం వెళ్ళిపోద్ది. ఇంకో విషయం ఏంటంటే ఇది 4 స్ట్రోక్ స్ప్రేయర్, మీకు 2T మిక్స్ చేయాల్సిన అవసరం లేదు, మైలేజ్ వస్తుంది. దీని సీసీ ఎక్కువ, 31 cc వస్తుంది. రైతుకి చాలా అనుకూలంగా ఉంటది. అసలు దాని ఫోర్సింగ్ చూసాక చాలా బాగుంది, చాలా దూరం. ఆల్రెడీ 31F స్ప్రేయర్ 139 ఉంది. రైతులు చాలా ఇష్టపడతారు. సేమ్ అదే ఇంజిన్ అదే పంపుతో ఈ పోర్టబుల్ స్ప్రేయర్ తీసుకోవచ్చు. ఎందుకు అది క్వాలిటీగా ఉంటదంటే చాలా మంది ఏం చేస్తారంటే పంపు విషయంలో నెగ్లెక్ట్ చేస్తారు కంపెనీ వాళ్ళు. పంపు కొద్దిగా ప్రైస్ తగ్గిద్ది అన్న ఉద్దేశంతో బ్రాస్ పంపు తెస్తారు. ఇది హోండా టైప్ ఒరిజినల్ మనం తెచ్చింది. తర్వాత దీంట్లో ప్లంజర్ షాఫ్ట్ స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది, వాల్ సెట్ స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది. ఇవన్నీ పంపులో మంచి క్వాలిటీ ఉంది. సో అందుకని స్ప్రేయింగ్ కెపాసిటీ బాగుంటుంది. తర్వాత ఇంజిన్ క్వాలిటీ ఆల్రెడీ చాలా ఎక్సలెంట్ గా ఉంటది మనం 31. సో అన్ని విధాలుగా రైతుకి క్వాలిటీ ఇస్తున్నాం. గన్ను కూడా ఒకటి చేంజ్ చేసాం కాబట్టి ఇంకా క్వాలిటీ. చూశారు కదండి, ఇప్పుడు రైతుల గురించి ఆలోచించి ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఇందులో మెటీరియల్ ఏ విధంగా ఎంచుకుంటున్నారో. ఇది నేను మామూలుగా కిసాన్ చాయిస్ ఆఫీస్కి వెళ్ళానండి, అక్కడ చూసాను అనమాట. ఈ తయారు చేసే కానీ వీళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నాయి కానీ అన్ని కూడా చాలా క్వాలిటీ ఉన్నాయి అనమాట. ఇప్పుడు చెప్పారు కదా లోన్ ఏమేమి వాడుతున్నారని, అందరూ కూడా ఆ విధంగా ఆలోచించి చేయరండి. ఏం చేస్తారంటే తక్కువ క్వాలిటీ వేసేసి తక్కువకి వస్తుందని చెప్పి రైతుకి ఒక మభ్య పెట్టే విధానంలో నడుస్తుంది అనమాట. మాక్సిమం ఇప్పుడు ఎవరైనా మార్కెటింగ్ అలాగే ఉన్నారు కాబట్టి ఏంటంటే మనం చూసుకుని ఎంచుకోవడంలోనే ఉండిద్ది అనమాట. అంటే నేను పర్సనల్గా వాడాను కాబట్టి చెబుతున్నానండి, అది అంతకు మించి లేదు, చాలా చాలా బాగుంది. మీరేం చేస్తారంటే ఈ స్ప్రేయర్ కొన్నాళ్ళు వాడి మీ ఫీడ్బ్యాక్ మీ ఛానల్లో మీరు చేయండి. అప్పుడు 10 మంది రైతులకి వాడిన అనుభవం, ఆ నిజమైన ఫీడ్బ్యాక్ వాళ్ళకి నమ్మశక్యంగా ఉంటుంది. ఇప్పటి నుంచి పోతే వరకు మనకి స్ప్రేయింగ్ స్టార్ట్ అవుతాయి. ఇంకప్పుడు నేను వెంటనే ఫీడ్బ్యాక్ ఇస్తాను ఏ విధంగా నేను మొత్తం క్లియర్ గా చూస్తాను. సో విన్నారు కదా గోపి గారి అనుభవం, మిషన్ ఎందుకు తీసుకున్నారు,
వాడుతున్నారు, ఏ పంటకు వాడుతున్నారు, ఎన్ని ఎకరాలు వాళ్ళు సాగు చేస్తున్నారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఎవరికన్నా కానీ ఈ స్ప్రేయర్ కావాలంటే డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి, మేము డెలివరీ చేస్తాం. లేదంటే మన ఆఫీస్కి వచ్చైనా కానీ తీసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.